యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు. మరి ఒక పునరుద్ధాన దినములో మనలను ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. మానవుని జ్ఞాపకం చేసుకొనుటకు మనము ఏ పాటి వారము? ఆ దేవాది దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఏ పాటి వారము? కీర్తనలో చెప్పిన రీతిగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మరి ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. తన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి తన పరలోకపు రాజ్యపు వారసులుగా మనల్ని చేసి ఉన్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. మరి ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని మనము ఆరంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దేవుని ప్రియ సంగమా, మరి ఒకసారి మీ మధ్యలో ఇలా వచ్చటకు దేవుని స్తుతిస్తున్నాను. క్షేమంగా ఉన్నారు కదా? మరి దేవుళ్ళు వెతుకుతున్నారని నేను నమ్ముచున్నాను. మరొక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసుక్రీస్తు నాయనా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. నాయనా, రాత్రంతా మాతో ఉన్నారు, సుఖనిద్ర అనుగ్రహించినారు, ఒక దినం అనుగ్రహించి సజీవ లెక్కలో చేర్చినందుకు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఇప్పుడు తాన దిన ఈ ప్రాతకాలంలో ప్రభా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదరో వారి మధ్యలో ఉంటాయని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. మా మధ్యలో ఉన్నందుకు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఆ కార్యక్రమం అంతట్లో మీరుండి నాయనా, సర్వీస్ అంతట్లో మీరు జరపగలరు, మీ అధ్యక్షతో మమ్మల్ని నడిపించగలరు. మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచియున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈనాటి స్తుతి ఆరాధనలో మొదటిగా దేవుని స్తుతించుడి అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తాము. స్తుతించుడి
విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి మరి ఒక పాట సమీపించరాని తేజస్సులో నీవు.
సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపములకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపములకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది లేని నీ ప్రేమ పతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శుద్ధిగా చేసినది నిధి లేని నీ ప్రేమ గతి లేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శుద్ధిగా చేసినది తులువకు విలువను ఒసగినది తులువకు విలువను ఒసగినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరమంతా చితివే నన్నే పరమున చేసితివే ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరమంతా చితివే నన్నే పదమున చేసిదివే కరుణకు కరుణను నొసగితివి కరుణకు కరుణను నొసగితివి యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా
సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉంచావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉంచావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి, నా మనుగడ ముందే నీ గంధములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. కీర్తనలు 34 అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరం చదువుకుందాం. కీర్తనలు 34 ఉత్తర ప్రత్యుత్తరం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామను గొప్ప చేయుదాము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉండు వారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి.
దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. 22 వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. మరి ఒక మెసేజ్కు ముందు ఒక చిన్న ప్లాన్ చేసుకుందాం. గొప్ప దేవ యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. మరి ఒకసారి ప్రభా నీ వాక్యం ధ్యానించే భాగ్యం మాకు దయచేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా మరి మీరే మాట్లాడండి ప్రభా, మీరే మాట్లాడండి. నన్ను మరుగుపరచండి ప్రభా, నన్ను మరుగుపరచగలిగలకు వచ్చినాను తండ్రి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి ప్రభా తండ్రి, ఘనతామహిమను పొందగలందుకు మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాను తండ్రి. ఆమె ఇవాళటి టాపిక్ ఏమంటే డివైన్ ప్రొటెక్షన్, అంటే దైవిక కాపుదల అనేసి మనము గమనించబోతున్నాం. దేవుడు మనల్ని ఏ విధంగా కాపుదల చేస్తాడో అది మనం ఇవాళ చూడబోతున్నాం. అదే కీర్తనల గ్రంథం 41 అధ్యాయం 2వ వచనం గమనిద్దాం మనం. కీర్తనలు 41:2. యెహోవా వాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. యెహోవా వాడిని కాపాడి బ్రతికించును. మనం ఇప్పటివరకు బ్రతుకుతున్నామంటే ఆ దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ దేవుని కాపుదల లేకుంటే మనం ఏమై ఉందామో మనకు తెలియదు. కానీ ఆ కాపుదలను బట్టి మనల్ని ఇంతవరకు బ్రతికించను అంటున్నాడు. భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. ధన్యుడు అంటే దీవింపబడిన వాడు. ఎవరెవరైతే ఆ దేవుని నమ్ముకొని ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందరినీ ఆ దేవుడు బ్రతికించే దేవుడు అని చెప్తాను. భూమి మీద ధన్యుడు అంటే భూమి మీద మనం ఎంతో దీవించబడ్డ వారము అని చెప్తా ఉన్నాడు. మనం నిజమే అందరికంటే ఎక్కువ దీవింపబడ్డ వారం మనం. ఎట్లా అంటే మనం ఎక్కడున్నా ఆ దేవుడు మనతో ఉంటాడు. ఇక్కడ మనం లేకుండా, ఇక్కడ మనం ఈ లోకం విడిచిపెట్టినా ఆ దేవుడు మనతో ఉంటాడు. అదే యొక్క ధన్యత అన్నమాట. అదే ధన్యుడు మనం. అందుకే దేవుడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఎప్పటికీ మనము ఆ దేవునితో ఉండబోతాము. అదే ఆ గొప్ప దీవెన మనకు. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టిన ఆయనతోనే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ యొక్క దీవెన మనకు ఇవ్వబోతున్నాడు అనేసి చెప్తాను. అదే 34వ కీర్తన 7వ వచనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును అంటును. యెహోవా దూత ఆయన కావలుండి రక్షించును అంటును. అందుకే భయభక్తులు కలిగి ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ దేవుడు మనల్ని ఆ దూతలను మన వెంబడి ఉంచుతాడు అనేసి మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎప్పటికీ మన వెంబడి దూతలు ఉండేలా మనల్ని ఆ ప్రేమించి ఆ దూతలు మనం వెంబడి ఆయన ఉండడానికి ఆ యొక్క దూతలను మన దగ్గర పంపిస్తూ ఉన్నాడు. మనం ఏ సమయంలో ఎక్కడ వెళ్ళినా కానీ ఆ దూతలు మన వెంబడి ఉంటాయని మనం గమనించుకోవాలా. మనం ఒక్కరం ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. ఆ దూతలు నాతో ఉన్నాయి, అవి కనబడే కానీ నా వెనబడే ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఆ దేవుని వాక్యం ద్వారానే మనం జీవించాలి. దేవుడి యొక్క
ఈ ప్రామిసెస్ని బట్టి మనం దీవించాలా. ఆ వాగ్దానం బట్టి ఏ సమయంలో ఏ యొక్క వాగ్దానం అవసరం ఉందో ఆ విధంగా మనము ఆ దేవుని వాగ్దానం బట్టి మనము నడుస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని ఎంతగానో దీవించగలడు. ముందు ఆయన భయభక్తులతో కలిగి ఉండాలా మనం. భయభక్తులు అంటే ఆయన నన్ను గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనేసి మనం అనుకోవాలి. అదే భయభక్తి అన్నమాట. ఆయన చూస్తలేడు అని మన మనసు తోచినట్టు చేస్తే అది భయం భక్తి లేని జీవితం అయిపోతుంది. అటువంటప్పుడు ఆ దేవదూతలు ఉంటారో లేదో తెలియదు మరి. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే ఆ దేవుని దూతలు మనం వెంబడి ఉండాలంటే మనము ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉండుట ఎంతో అవసరము అనేసి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు. అదే 91 కీర్తన 4వ వచనం గమనిస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటున్నాడు. ఆయన రెక్కల కింద రెక్కలతో నిన్ను కప్పును అంటున్నాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతా ఉంటాడు. మనము కోళ్ళను పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఏమని, ఆ కోడి తన రెక్కలతో పిల్లలను ఏ విధంగా కాపాడుతూ ఉంటుందో అనేసి. కోడి గద్దలు వచ్చినప్పుడు కోడి పిల్లలను అది తన రెక్కల క్రింద తీసుకుంటుంది. కాబట్టి ఆ గద్ద వచ్చినా కానీ ఆ పిల్లలకు భయం ఉండదు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటాడు. ఆయన రెక్కలు కప్పినప్పుడు ఆ సాతాను మనల్ని ఏం చేయలేదు అనేసి తెలుసుకోవాలి. ఆ సాతాను మన దగ్గరికి రానికి కూడా భయపడుతుంటుంది. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆశ్రయం అనేది మన రెక్కల కిందనే ఉన్నది, ఎక్కడ దొరకదు మనకు. ఆశ్రయం కావాలంటే ఆయన రెక్కల కిందకే మనం వెళ్ళాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి రండి అంటాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆశ్రయం కలుగుతుంది అంట. ఎవరన్నా వెనుక జానస్థితిలో ఉన్నప్పుడు నా యొక్క తిరగండి అని కూడా దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి మనకు ఎక్కడ ఆశ్రయం దొరకదు, కేవలం ఆయన దగ్గరనే మనకు ఆశ్రయం ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఎటువంటి ఆశ్రయం అంటే, మనకి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ఆశ్రయం ఇవ్వగలడు. మనకి ఎటువంటి అవసరత ఉన్నదో ఆయనకు తెలుసు, ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో ఆయనకు తెలుసు. దాంట్లో మనకు ఆశ్రయం ఇవ్వగలడు అని చెప్తాను. అందుకైనా రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అంటున్నాను. అంటే ఆయనను మనం విడిచిపోకుండా మనం ఆయన వెంబడి ఉండాలా. ఆయన అయితే మనం విడువను అని చెప్తున్నాను. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడైనా. కాబట్టి ఆయన మనం విడకుండాలంటే మనము ఆయన రెక్కల క్రింద ఎప్పటికీ ఉండాలి. ఉన్నప్పుడే ఆ దేవుడు మనలో ఆ విధంగా ఆశ్రయం ఇవ్వగలడు. అదేవిధంగా 125వ కీర్తన 2వ వచనం చూస్తే మనం, కీర్తన 125:2, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి అనేసి తెలుసు మనకు. జాగ్రఫికల్గా మనం ఆలోచన చేస్తే ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి అంటున్నాం. పర్వతములు ఏమంటే మనకు అన్నిటికీ అవి కాపుదలగా ఉంటాయి. ఎటువంటి కీడు రాకుండా మనం కాపాడుతూ ఉంటాయి. ఎటువంటి గాలులు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఆ యొక్క పర్వతములు మనకు కావలి కాస్తాయి. అట్లనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇది మొదలుకొని అంటున్నాడు, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. నిత్యం ఉండే దేవుడైన. ఎందుకంటే ఆయనకు చావు లేదు. మన కోసం ఒకసారి చనిపోయి తిరిగి లేచినాడు. లేచిన తర్వాత ఆయనకు
తిరిగి చావు లేదు అని తెలుసుకోవాలి మనం. కాబట్టి ఆయన చావు లేదు కాబట్టి మనతో నిత్యం ఉండగలడు అనేసి చెప్తాను. ఆ చావు లేని దేవుడు మనకు చావు లేని స్థితిలో తీసుకెళ్ళగలడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు చావు ఉంటే మనకు కూడా చావు ఉండేది, కానీ ఆయనలో మనం ఉంటే ఆ చావు అనేది మనకు కూడా లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది అంటాడు, ఇది మొదలుకొని అంటాడు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావో, అప్పటి నుండి ఆయన తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. ఎవరైతే ఆయన ప్రజలుగా మారుతారో, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను తమ హృదయంలో చేర్చుకుంటారో, ఆయన ప్రజలుగా మారిపోతారు. వాళ్ళంతా ప్రజలుగా మారిపోయినప్పుడు ఆయన నిత్యము మనతో ఉంటా అంటున్నాడు. నిత్యం మనతో ఉండడానికి ఆయన కావాల్సింది మన హృదయంలో ఆయన చేర్చుకోవాలి. మన హృదయంలో ఆయన చేర్చుకోవాలి. చేర్చుకున్నప్పుడే ఆయన ప్రజలుగా మనం మారిపోతాం. ఆ ప్రజలుగా మారినప్పుడు ఆ దేవుడు నిత్యం నీ ఎంబడి ఉంటా అంటున్నాడు. నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును అంటే, నీకు ఏదన్నా బయట నుంచి గాయం జరుగుతుందంటే మొదట ఆయన తప్పించుకొని అది రావాలా మనకు. దాన్ని తప్పించుకొని రావాలంటే అది రాలేదు. ఆయన తప్పించుకోలేదు ఏది కూడా. కాబట్టి ఆ దేవుడు మన చుట్టూ ఉన్నప్పుడు ఎటువంటి హాని అపాయం మనకు కలగదు. అది ఎప్పుడు ఉంటుందంటే, మనం ఆయన ఎందుకు భయభక్తులతో ఉండి ఆయన జీవిస్తూ ఉంటే, ఆ విధంగా ఆ దేవుడు మనకు చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ పర్వతంలో ఎట్లున్నాయో ఆ విధంగా ఆయన మన చుట్టూ ఉంటాడు అనేసి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్లనే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకరియా 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును, ఇదే యెహోవా వాక్కు అంటును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అంటును. అగ్ని ఉన్నప్పుడు అగ్నిని దాటుకొని మన దగ్గరికి ఏది రాలేదు అని తెలుసుకోవాలి. అగ్నిని ఏది దాటుకొని రాలేదు. అగ్ని అంత భయంకరము అని మనం తెలుసు. అగ్నిలో మనం పడ్డామంటే దానికి ఇంకా చావే మనకు. కాబట్టి అటువంటి అగ్ని మనకు కావలుగా ఉంటుంది అనేసి అంటున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అంటున్నాడు. ఆయనని అగ్ని ప్రాకారంగా మనకుంటాడు. ఆయన అగ్నిగా ఉన్నప్పుడు ఎవ్వరు ఆయన దాటి రాలేరు. మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు, వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఐగుప్తులు వారు తరుముతూ ఉంటే ఆ దేవుడు అగ్నిస్తంభముగా ఇశ్రాయేలులకు ఐగుప్తీయులకు మధ్య నిలబడ్డప్పుడు ఐగుప్తీయులు వారిని వచ్చి కలుసుకోలేకపోయారు. లేకుండా వాళ్ళను బందీలుగా పట్టుకొని వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటే వరకు వాళ్ళు క్షేమంగా ఆ యొక్క అగ్ని మేఘము వాళ్ళ అగ్నిగా ఉండి వారిని కాపాడి వారిని అవతల గట్టుకు చేర్చిన తర్వాత ఆ యొక్క అగ్ని మేఘం అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మధ్యలో ఏమయ్యారో మన అందరికీ తెలుసు. సముద్రంలో మునిగిపోయినారు వాళ్ళంతా. కానీ ఇశ్రాయేలు మాత్రము అవతల తట్టు చేరగలిగినారు. అదే అగ్ని పర్వతంగా ఆ మేఘము అగ్నిగా ఉండి ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగంను కాపాడింది. ఏమంటుంది, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉందును. మన మధ్య నివాసిగా ఉండబోతున్నాడు ఆయన. నివాసిగా ఉన్నాడంటే మనతో జీవిస్తాడు. మనం ఎక్కడ జీవిస్తే ఆయన అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఆ నివాసిగా ఉండి మనకు మహిమకు కారణమవుతాడు అంటాడు.
మహిమనిచ్చే దేవుడు మనకైనా, మహిమనిచ్చి మనల్ని కాపాడే దేవుడు. ఇదే యెహోవా వాక్కు అంటారు. అంటే ఇదే యొక్క దేవుని వాగ్దానము అన్నమాట. దేవుని వాగ్దానం ఆ విధంగా ఉండబోతుంది అనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకు. కాబట్టి ఆ దేవుని వాగ్దానంను మనము ఆ వాగ్దానంగా తీసుకొని ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మనకు అగ్ని ప్రాకారంగా ఉండి మనల్ని మహిమకు కారణముగా చేయగలడు. ఆ విధంగా ఆయన కాపుదల మనతో ఉంటుంది అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం గమనిద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ నున్న పట్టణం మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు అంటుంది. యాకోబు దీవింపబడ్డ కుమారుడైన ఆయన ద్వారానే ఇశ్రాయేలు జనాంగం వచ్చినది. ఆయన ద్వారానే ఇశ్రాయేలు దేశం ఏర్పడ్డది. కాబట్టి ఆ యొక్క జనాంగంను ఆయన కాపాడే దేవుడు. వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ దేవుడు వారిని భయము ఇతరులకు పెట్టేశాడు. అందుకు ఆయనను ఎవరు తరమలేదు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే దేవుడు తోడుగా ఉంటే మనకు శత్రులుగా ఉన్నవారు కూడా మన పట్ల భయం ఉంటుంది అనేసి దేవుడు ఇక్కడ చెప్తాను. మన పట్ల వారికి భయం ఉంటుంది. దేవుడు మన భయం వాళ్ళ మీద ఉంచుతాడు. ఉంచినప్పుడు ఆ భయం ద్వారా మనల్ని వాళ్ళు ఏమి చేయలేరు అనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రాణమై వస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రాణమై వస్తూ ఉంటే వారి ప్రాణం అంతట్లో ఆ దేవుడు కాపాడే ఉన్నారు. వాళ్ళన్న ఇస్సాకు ఏశావు ఆయన వస్తున్నాడంటే భయపడి ఆయన వెనుక ఉన్నాడు. కానీ ఆ దేవుడు కాపాడుతున్నాడని ఆయన అనుకోలే. కానీ ఎప్పుడైతే అన్నను కలిశాడో అప్పుడు ఎంతో గొప్పగా ఇద్దరు ప్రేమతో ఉండగలిగినారు. అంటే ఆ దేవుడిలో మనం భయభక్తితో జీవించినప్పుడు మనకు ఎవరు హాని చేయడానికి కూడా ముందుకు రాలేరు అని తెలుసుకోవాలి. మనకు హాని చేయాలంటే దేవుడు పర్మిషన్ కావాలి వాళ్ళకి. కాబట్టి ఆ దేవుని పర్మిషన్ లేకుంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏమైపోయింది, వాళ్ళ భయం ఉండిపోయిందంట. వారు ప్రాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ నున్న పట్టణముల మీద ఉండను కనుక వారి యాకోబు కుమారులను తరమలేదు అంటున్నాం. ఎంత గొప్ప దీవెన చూడండి. ఆయన భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటే మన శత్రువులు కూడా మనల్ని ఏమి చెయ్యలేరు అనేసి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది వేగం కనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చను. కనుక రాత్రంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు అంటు. ఇంతకుముందు నేను చెప్పినదే అది. ఏమంటే ఆ అగ్ని వేగంగా మారిపోయి అక్కడ వాళ్ళకి చీకటి ఉండే, ఇక్కడ ఇశ్రాయేలుకు వెలుగుగా ఉన్నది అనేసి దేవుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ విధంగా మన శత్రువులను మనకు దూరం ఉంచేస్తాడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మేఘంను దాటి వాళ్ళు రాలేరు, అగ్ని ప్రాకారం దాటి రాలేరు వాళ్ళు. మేఘం అంతా అగ్నిగా మారిపోయింది. అగ్నిగా మారిపోయి వీళ్ళకి అడ్డం ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఈ యువతలకు రాలేకపోయారు. కాబట్టి ఆ విధంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన శత్రువులను కూడా మనల్ని ముట్టనీయకుండా కాపాడే దేవుడు. అదే దైవిక కాపుదల అని మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఆ దైవిక కాపుదల మనకు ఎప్పుడు ఉంటుందంటే మనం దేవునిలో నడిచినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ దేవుడు ఆ విధంగా మనల్ని దీవించగలడు. 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా
వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అక్కడ ఆ ఆరాము రాజు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా ఆ ప్రవక్తను పట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆ పనివాడు పొద్దున లేచి చూస్తే వాళ్ళ చుట్టూ వాళ్ళ రాజు ఆ ఆరాము రాజు యొక్క సైనికులు చుట్టూ గుర్రాల మీద ఉన్నారు. ఆ యొక్క పనివాడు భయపడిపోయాడు. నా యజమాని ఏం చేస్తారో వీళ్ళు ఇంతమంది వచ్చారనేసి. అయితే ఆయన ఏమంటాడు, దైవజనుడైన అతని పనివాడు పెందకలు లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయగలమని దైవం జంతు అనగా, అంటే ఈయనకు దేవుని యందు భయభక్తులు లేవు. ఎలీషాకున్నంత భయభక్తి ఈయనకు లేదు. ఎలీషా దేవునితో ఏ విధంగా నడుస్తున్నాడో అంతగా ఈయనకు లేదు భయం, ఆ భక్తి లేదు. అందుకు దేవుడు ఎలీషా ఏమంటున్నంటే, మన పక్షంగా ఉన్న దేవుడు అందరికంటే అధికులై ఉన్నారు అంటున్నాడు. అందుకు ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తాం. ప్రభా ఆయన కళ్ళు తెరవమని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చుట్టూ ఏమున్నాయంట, ఎలీషా చుట్టూను పర్వతము అంటున్నాడు. ఎలీషా చుట్టూ పర్వతం ఉందంట. అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంట చూచెను అంటున్నాడు. అంటే ఆ యొక్క దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడో అనేసి చెప్తా ఉన్నాడు. ఏ విధంగా మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప సైన్యం వచ్చినప్పటికీ అంతకంటే పెద్ద సైన్యము దేవుడు మనకుండా ఉంచబోతాడు అనేసి. అది మనుషులకు కనబడదు, మనుషులకు కళ్ళకు కనబడదు. దైవజనుడు ఒక్కనికి ఆ యొక్క రథములు అగ్ని పర్వతములు అన్నీ కనబడ్డాయి. అందుకే ఈ పనివాని కళ్ళు తెరవమన్నప్పుడు ఆయన కళ్ళు ఆ యొక్క ఆత్మీయ కళ్ళు తెరవబడ్డప్పుడు ఇంత గొప్ప సైన్యము ఎలీషా చుట్టూ ఉన్నట్టు పర్వతం ఉన్నట్టు చూడగలిగాడు. అదేవిధంగా మనల్ని కూడా ఆయన యందు భయభక్తితో కలిగి ఉన్నప్పుడు మన శత్రువు మనం ఏమైనా చేయాలనుకుంటే ఆ శత్రువు మనల్ని ఏం చేయలేకుండా ఆ దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడగలడు అనేసి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మన శత్రువులు మనకు ఎక్కువ కనబడవచ్చు, బలం కనబడవచ్చు, వాళ్ళు చాలా బలం ఉందని మనం అనుకోవచ్చు. కానీ ఆ దేవుడు అంతకంటే బలమైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ యొక్క మనల్ని కాపాడే విధం దేవునికే తెలుసు. ఏ విధంగా కాపాడాలనో దేవునికే తెలుసు. కాబట్టి ఆ దేవుడే ఈయన కళ్ళు తెరిచినప్పుడు అంత గొప్పగా ఎలీషా చుట్టూన్నట్టు ఆయన చూడగలిగినాడు. అదేవిధంగా దేవుడు కూడా మనకు అటువంటి కాపుదల దయచేస్తాడనేసి మనము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి కాపుదల మనకు ఎవరు ఇవ్వలేరు. ఏ రాజు ఇవ్వలేడు, ఏ సైన్యాధిపతి ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు. కేవలం సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఆ విధంగా కాపుదల దయచేయగలడు. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా అని మనం పిలుస్తామైన ఆయన మాట్లాడుతుంటాం. సైన్యములకు అధిపతి యెహోవా అనేసి ఆయన ఏ విధంగా కాపాడుతాడో మనకు తెలియదు. ఆయన ఎందుకు భయభక్తితో కలిగి ఉంటే అన్ని విధాలుగా ఆ దేవుడే మనకు కాపుదలగా ఉండగలడు. అందుకే మనం ఆయన మీద ఎప్పటికీ భయభక్తితో జీవిస్తే ఆ దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడి దీవించగలడు. ఇజ్రా గ్రంథం 8వ అధ్యాయం
31 వచనం. ఎజ్రా 8వ అధ్యాయం 31 వచనం గమనిద్దాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేము వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని బాహుబలము మాకు తోడుగా ఉండి శత్రుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మనమును తప్పించినందున అంటుంది. ఎంత గొప్ప దీవెన చూడండి. మొదటి నెల 12వ దినంన వాళ్ళు మొదలైనారు. అది 5వ నెలకు వాళ్ళు చేరుకుంటాడు యెరూషలేముకు. అన్ని రోజుల ప్రయాణం అది. అన్ని రోజుల ప్రయాణం ఉన్నప్పటికీ దేవుని బాహుబలం మాకు తోడుగా నుండి అంటుంది. దేవుని బాహుబలం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచుండు వారి చేతి నుండి మమ్మను తప్పించినందున అంటుంది. అంటే ఆ కాలంలో సెక్యూరిటీ చాలా తక్కువ ఉండేది. ఆ ప్రయాణం, అడవిలో ప్రయాణం, ఎడారులలో ప్రయాణం, ఏ విధంగా ప్రయాణం చేసినప్పటికీ ఆ దేవుడు తోడుగా ఉన్నాడు అనేసి చెప్తా ఉన్నాడు. అక్కడ 5 నెలల ప్రయాణం చేశారు వాళ్ళు. 4 నెలలు ప్రయాణం, 5 కాదు 4 నెలలు. మొదటి నెల బయలుదేరి 5వ నెల మొదటి దినంన అక్కడ చేరుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రయాణం అంతట్లో ఆ దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తా ఉన్నాడు ఎజ్రా. ఆయన ఎంతో మందిని యెరూషలేమును తీసుకొని వస్తా ఉన్నాడు. అప్పుడు ఆ దేవాలయం కట్టుటకు అంతమంది కోరేషు రాజు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందరూ చాలామంది అక్కడ నుండి యెరూషలేముకు వచ్చి దేవుని ఒక ఆలయం కట్టుటకు వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు. అటువంటి సమయంలో ఆ దేవుడు వారికి తోడుగా ఉండి శత్రువులతో మా చేతిలో నుండి మార్గంలో పొంచిన వారి చేతిలో నుండి తప్పించను అని చెప్తాను. అంటే ఆ దేవుడు అంతగా మనల్ని ప్రేమించి మనల్ని దీవించే దేవుడు అని మనం తెలుసుకోవాలి. అదే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీయులు లూబీయులను గొప్ప దండై వచ్చిరు కదా. ఆయనను నువ్వు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను అంటును. బహు విస్తారమైన రథములు, గుర్రముల రౌతులు గలవన్నీ అంటును. కూషీలు, యూబీలు, 2 రాజులు వచ్చారు వాళ్ళ మీదకి. కానీ దేవుడు నమ్ముకున్నందుకు, యెహోవాను నమ్ముకున్నందుకు వారు ఆయనను వారి చేతికి అప్పగించను అంటున్నారు. అంత గొప్ప సైన్యం వచ్చింది ఆయన మీదకి. అంత సైన్యం వచ్చినా కానీ ఆ దేవుడు ఆయన ఆసా అనే రాజు ఆయన మీద విశ్వాసం పెట్టినందుకు, ఆయన నమ్ముకున్నందుకు ఆ యొక్క రాజులను ఆయనకి అప్పగించాడు. అంటే అంత గొప్ప దేవుడు, అంత శక్తిగల దేవుడు, అంత బలమైన దేవుడు మన దేవుడు అని తెలుసుకోవాలి. అంటే ఎటువంటి పరిస్థితులనైనా మనకు కాపుదల ఇవ్వగలడు అనేసి మనం తెలుసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు రాని మనకు, ఎంత కష్టమైన పరిస్థితి కానీ, క్లిష్టమైన పరిస్థితి కానీ, ఎటువంటి సమస్య కానీ వచ్చినా కానీ ఆ దేవుడు మనకు సహాయం చేయగలడు. మనం చూస్తూ ఉన్నాం, ప్రాణంలలో ఉన్నాడు, యుద్ధాలలో ఉన్నాడు, అన్ని విధాలుగా ఆయన మనల్ని కాపాడుతుంటాడు అనేసి మనం ఎప్పుడు చూసాం. కాబట్టి ఆఖరిగా లూకా సువార్త 21వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 17-18 వచనాలు. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అంటుంది.
ద్వేషించేవారు ఎక్కువైపోయారు. మనకు తెలుసు, ఎంతోమంది క్రైస్తవులను హింసిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, శ్రమల పాలు చేస్తూ ఉన్నారు, చర్చెస్ పాడు చేస్తూ ఉన్నారు, చర్చెస్ కూలగొడుతూ ఉన్నారు, చర్చ్ మెంబర్స్ అందరూ కొట్టి బయటికి తరిమేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అంటున్నాడు. అంటే మన శత్రులు మనకు ఎటువంటి విధమైన హాని చేయాలన్నా కానీ మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపదు అంటున్నాడు. అంటే ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన శత్రువులు మన మీదకి వచ్చినప్పటికీ మనం వేళ ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే, మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఆ శత్రువులు మనల్ని ఏమి చెయ్యలేరు అనేసి దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు శ్రమలు వస్తాయని చెప్తా ఉన్నాడు. ముందే చెప్పాడు, మీకు శ్రమలు వస్తాయి, నా నామం నిమిత్తం మీకు శ్రమలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ శ్రమలలో నీవు తల వెంట్రుకైనా రాలేదు. అంటే మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నో తెలుసు. అది రాలంటే దేవుని ఆజ్ఞ లేదు, రాలేదు అది. అదేవిధంగా శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ మనల్ని ఏమి చెయ్యలేరు అని తెలుసుకోవాలి. ఏమి చేయలేరు, మనల్ని ఏమి చేయకుండా కాపాడే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇక ముందుకు అటువంటి శ్రమలు రావచ్చు, మనకు రావని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాక్యమే చెప్తున్న శ్రమలు వస్తాయి అనేసి. ఆ శ్రమలు వచ్చినప్పుడు దాని నుండి మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడండి, దూతలు మనకు కావలిగా ఉంటారు అని చెప్పినారు, భూమి మీద ధన్యులగుతామని చెప్పినారు, రెక్కల క్రింద ఆశ్రయం దొరుకుతుంది అని చెప్పాడు. మనకు యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నీ చుట్టూ నేను ఉంటా అని చెప్పాడు. వెంట్రుకల్లో ఒక్కటైనా నువ్వు నశింపదన్నాడు. శత్రువులకు భయం పుట్టించును అన్నాడు. మేఘము ఐగుప్తుల మధ్యన ఉన్నట్టు మనకు ఆ విధమైన శత్రువులకు మనకు అడ్డంగా ఉండగలడు. మన చుట్టూ అగ్ని పర్వతంలో ఉండగలవు. ప్రాణంలో మనకు తోడుగా ఉండగలడు. శత్రువులను మన చేతికి అప్పగించగలడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు జీవిస్తుంటే మన యొక్క జీవితము ఎంతో సాఫీగా నడిచిపోతుంది, సాఫీగా గతిస్తుంది. మనకు ఏ బాధ ఏ కష్టం వచ్చినా కానీ ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న విశ్వాసం మనలో ఉంటే ఆ దేవుడు మనకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగల దేవుడు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పటికీ మనం ఆ దేవుడే మనతో లేకుంటే మనం నశించిపోతాము. కానీ ఆ దేవుడు మనతో ఉన్నందుకే మనం ఆ విధంగా జీవించగలము. దేవుడి కృప మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఓ దేవ పంపింపవయ్యా నీ దీవెన ధారలా, నా దాహమెల్లను బాబు మాధుర్యమవర్షము. ఈ మాహి మీద
దేవా క్రమర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా ఈ కార్యం అంతట్లో మీరున్నారు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మంచి పాటలతో స్తుతించగలిగిన మంచి మ్యూజిక్ను కూడా మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మంచి వాక్యం కూడా మాకు అందించినాడు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ యొక్క కాపుదల ఎంతగా మా పట్ల ఉంటుందో మీరు చూపెట్టినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా మీ దూతల మాయంలో కావలి ఉంటుందని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. భూమి మీద మీరు ధన్యులని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ రెక్కల కిందనే ఆశ్రయం ఉంటుందని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ శత్రులకు భయం పుట్టించుతానని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. ఐగుప్తీలను ఇశ్రాయేల్ మధ్యగా ఏ విధంగా ఆ యొక్క అగ్ని మేఘాన్ని పెట్టి ప్రభా వారిని దూరపరిచారో మీరు చూపెట్టినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా మన యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు మా చుట్టూ పర్వతం నుంచి కాపాడుతానన్న దేవానికి స్తోత్రం. ఎలీషా చుట్టూ ప్రభా అగ్ని పర్వతంలో రథంలో ఉన్నాయని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఇటువంటి కృపను ప్రభా మాకు కూడా మనం దయచేస్తున్నందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఎందుకంటే నైనా మీరు మమ్మల్ని ఎంతగానో దీవించే దేవుడే ఉంటున్నారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడే ఉంటున్నారు. కాబట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఆ ప్రేమతో ప్రభా మాకు ఈ విధమైన కావలి ఉంటుందని మీరు చెప్పినాడు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నిజమే ప్రభా, నువ్వు తప్ప ఆ కావలి మాకు ఎవరు ఇవ్వగలరు, ఆ కాపుదల ఎవరు ఇవ్వగలరు నైనా. కాబట్టి నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని ఆ విధంగా కాపాడినైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయడం వేరుకొంచున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించాను ప్రభా. ఎవరైతే వాక్యం విన్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించగలిగిరుకొచ్చినాం తండ్రి. వారికి అవసరతను తీర్చగలిగిరుకొచ్చినాం తండ్రి. ఎటువంటి అవసరత ఉన్నదో మీకు తెలుసుందైనా అవసరతను తీర్చగలిగిరుకొచ్చినాం. ఇంకను ప్రభా తండ్రి ఆ నాలుగుతుంటే వారిని ముట్టి స్వస్థపరచండి అయినా, ముట్టి స్వస్థపరచండి. మరి కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం తీర్చగలిగిరుకొచ్చినాం తండ్రి. ఆర్థిక సాయం చేయండి ప్రభా. అన్ని విధాలు ప్రభా మీరు మాకు సరిపోయిన దేవుడు అంటున్నారు. వారు ఇచ్చిన కానుకలను బట్టి నాయనకు నీకు స్తోత్రం, ఇచ్చిన టైతును బట్టి కూడా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మరి 30 60 100 ఫలింప చేయగలిగిరుకొచ్చినాం తండ్రి ప్రభా. మరి తిరిగి మేమందరం ఇలా కూడి నన్ను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నిన సావాసం ఎల్లప్పుడూ తోడు నీడైనడు గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.